నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట్ట కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నట్టు ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిసి లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచడ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరూ కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన నుంచి 2023 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి. మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు, బడా నేతలు, పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తున్నారని చెప్పి ఊహాగానాలు రాస్తే కుదరదట్లా. తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయబోతా ఉన్నాం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట ముద్దుబిడ్డ, సిద్దిపేటకి వెళ్ళి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం చనిపోయే రీతిలో వరకు వెళ్ళి దీక్ష చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి జోడు గుర్రాలాగా ఈ 10 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయిన సంగతి మర్చిపోలేరు జనం. మన కన్ఫ్యూజ్లో కాంగ్రెస్ వారు లేనిపోని అపవాళ్ళు, లేనిపోని వాగ్దానాలు చేయడంతో ఒకసారి చూద్దామన్న ఆలోచనతోటి వాళ్ళు ఓట్లు వేసారు. కాబట్టి తప్పకుండా రాబో కాలంలో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించి నేను వచ్చిన వార్తలను ఖండించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ బ్రదరు వాళ్ళు ఒకసారి సీఎం దగ్గరికి వచ్చి కాదు, డైరెక్ట్గా వాళ్ళందరూ ముక్కుముడిగా కట్టకట్టుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలిసిరు. మేము అభివృద్ధి కోసం నిన్న జరుగుతున్న కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతున్న ఇష్యూస్ల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసిన తర్వాత ఒక్కసారి కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది అంటున్నాం. మేము తప్పు ఏమి లేదు. నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డది 3 సార్లు ఎన్నుకోబడ్డారు. మాకు ఒక మినీ ఇండియాగా మారున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నా వద్దా? సీఎం గారు ఏమన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు పటంచెరు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ ఇచ్చిండు, జీవో ఇచ్చిరు, రెవెన్యూ డివిజన్ ఇచ్చిరు, జీవో వచ్చింది, సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిరు, జీవో వచ్చింది. అవన్నీ అమలు చేయమంటున్నాం. తప్పకుండా చూసి చేస్తాను మాట ఇచ్చిండు. ఏం లే జరాగండి. బట్టి విక్రమార్క కలవలేరా? ఎవరు కలవలేదు చెప్పండి? అందరు కలిసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిండు, రాజగోపాల్ రెడ్డి కలిసిరు, అందరు కలిసిరు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కలుస్తారు, మనం కలుస్తాం. కలుస్తావా? మాట్లాడతాం.